శ్రీమాత్రే నమః. ఓం పితృదేవతాభ్యో నమః. మనం ఈరోజు ఫిబ్రవరి మాసంలో 1వ తేదీ నుంచి నెల ఆఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అదేవిధంగా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, ద్వాదశ రాశుల నుంచి కూడా చూసుకోవచ్చు. వీరికి ఏ విషయాల్లో బాగుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్క రాశి లేదా ఒక్కొక్క లగ్న పరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి రాస్యాధిపతి బుధుడు ఎవరైతే ఉన్నారో సప్తమ స్థానంలో ఉన్నాడు. ఈ సప్తమ స్థానంలో బుధుడు ఉండడం అనేటువంటిది పర్టికులర్గా కొన్ని పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా ఇష్టపడి వివాహం చేసుకునేటువంటి అంశాలు కావచ్చు. ఇవి కొంతవరకు ఒక స్ట్రెస్ని లేకపోతే ఒక గొడవని ఆ రూపంలో కంప్లీట్ అయ్యేటువంటి యోగం చూపిస్తుంది. ఫైనాన్షియల్గా గురువు లాభంలో ఉన్నందుకు ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ 3వ స్థానాధిపతి అష్టమంలో ఉంటూ దాని తర్వాత భాగ్యంలోకి వెళ్తున్నందుకు కొంతవరకు అన్నదమ్ములతోని కొంత స్ట్రెస్ అనేటువంటిది వస్తుంది. అయితే మీకు చతుర్థ స్థానంలో కేతు ఉండి 4వ అధిపతి కూడా సప్తమ స్థానంలో శత్రువు అయినటువంటి కుజుడితో కలిసి ఉన్నందుకు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే ఏదైనా ఒక చూడండి ప్రాపర్టీ రిలేటెడ్, లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడ్, మాతృ సంబంధించినటువంటి విషయంలో, ఏదైనా భూమికి సంబంధించినటువంటి అంశాలలో తీసుకునే డెసిషన్స్ లేదా వాటికి సంబంధించిన మనీ ఏదైనా పే చేసేటప్పుడు చాలా కేర్గా ఉండండి. ఇక్కడ ఈ సంతానంతో లేదా ఇష్టపడిన వారితో తెలియని ఒక ఘర్షణ వాతావరణం 2వ తేదీ వరకు ఉంటుంది, మొదటి 2 రోజులు ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే మనకి బుధుడు మారుతాడో 2వ తేదీ నుంచి మకరంలోకి, ఆ యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. అయితే ఈ కాంబినేషన్స్లో మెయిన్గా దశమ స్థాన రాహు అంటే మీకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో ఏదైతే విదేశాలకు వెళ్ళి చేయాలి లేదా సాఫ్ట్వేర్ రంగాల్లో కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి వారికి, కొత్త ఉద్యోగాలు వెతుక్కునేటువంటి వారికి, మార్పు కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇప్పుడు మీకు ఉన్నటువంటి ఈ గోచార గ్రహాలు అనుకూలిస్తున్నాయి. కాకపోతే అధికంగా గ్రహాలు మనకి సప్తమంలోని, అష్టమంలోని, భాగ్యంలో ఈ సంచారం జరుగుతున్నందుకు కొంత మార్పు కూడా ఇస్తాయి. సడన్గా మార్పులు ఇట్లాంటివి కూడా ఇస్తుంది. అయితే ఈ మార్పులో ప్రధానంగా మీరు బయట దేశాలకు వెళ్ళి జాబ్ చేసేటువంటి ప్రక్రియ కానీ లేనట్లయితే విదేశీ కంపెనీస్ ఇక్కడే ఉంటే విదేశీ కంపెనీల్లో కొంతమంది జాబ్ చేస్తుంటారు. నైట్ డ్యూటీస్ కావచ్చు, అంటే నైట్ టైం ఉండేటువంటి షిఫ్ట్స్ కావచ్చు, ఇటువంటివి ఎక్కువగా దొరికేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది. అయితే మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన, లలితా సహస్రనామ సాధన, అంటే లలితా సహస్రనామాలు రెగ్యులర్గా వినడము, ఇవి చేస్తూ ఎవరికైనా మరీ తీవ్రంగా కనుక ఉద్యోగ సంబంధించిన విషయంలో మరీ తీవ్రంగా కనుక ఇబ్బంది ఉంటే కనుక అమావాస్య నాడు స్వయం పాకము అంటారంటే బియ్యము, 2 రకాల కూరగాయలు, ఆకుకూర, పప్పులు, చింతపండు, ఇటువంటివన్నిటిని కూడా తీసుకొని మీరు ఏం చేస్తారంటే దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ఉన్న పురోహితుడికి దానంగా ఇవ్వండి. ఇది స్వయం పాకము అంటారు, పితృదేవతల కోసం ఇచ్చేది. బికాజ్ ఆఫ్ మీ యొక్క జన్మజాతకంలో మీ మిథునం నుంచి దశమంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి పితృదేవత ఆరాధన త్వరగా మీకు ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేస్తుంది. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో వీటికంటే కూడా అతి ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ పర్సనల్ చార్ట్. పర్సనల్గా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఏదైతే గ్రహస్థితి ఉందో అది మీకు మెయిన్గా రూల్ చేస్తుంది. మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, మీరు ఏ తేదీలో జన్మించారో, ఏ నెల, ఏ సంవత్సరము, ఏ సమయము, ఏ ప్రాంతము, అంటే ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేటువంటిది. ముఖ్యంగా ఎక్కడ పుట్టారు, ఏ టైంలో పుట్టారు అనేది లేకపోతే లగ్నం అనేటువంటిది ఐడెంటిఫై అవ్వదు. లగ్నం ఎక్కడ పడింది మీరు జన్మించినప్పుడు, దాన్ని బట్టియే మీకు మిగతా గ్రహాలన్నీ కూడా
2 ఛాయాగ్రహాలు మిగతా గ్రహాలన్నీ కూడా అంటే ఏమిటి, రవి ఉన్నాడు అనుకోండి, మీకు పేరు ప్రఖ్యాతలు ఇచ్చేటువంటి రవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు. రవి స్ట్రాంగ్గా ఉంటే మీరు రాజకీయాల్లోకి వెళ్ళొచ్చా, మెడికల్ రంగాల్లో వెళ్ళొచ్చా, తండ్రి పరంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ చెప్తుంది రవి. అదే చంద్రుడు ఉన్న స్థితిని బట్టి మీ మానసిక స్థితి ఏమిటి, కుజుడున్న స్థితిని బట్టి మీకు భూ సంబంధించినటువంటి యోగాలు ఎలా ఉన్నాయి, బుధుడున్న స్థితిని బట్టి మీకు ఉండేటువంటి రిలేషన్స్ కావచ్చు, విద్యా సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఎలా ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడిని బట్టి వివాహము, సుఖాలు, భోగాలు, శని భగవానుని బట్టి మీకు ఉండేటువంటి కర్మ, మీ కర్మ ఏమిటి, మీ జన్మజాతకంలో మీ పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ ఏ రకంగా మీరు పొందగలుగుతారు అనేటువంటి శని భగవానుడు చెప్తాడు. ఆ రకంగా రాహుకేతువులను బట్టి కాలానికి మోక్షానికి కారకులు. అంటే సమయం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఏదైతే ఉందో, ఈ లగ్నం ఎందుకు ఐడెంటిఫై చేసుకోవాలంటే మీరు ఎందుకు అంటే మీరేమిటనేటువంటిది మీ లగ్నం చెప్తుంది. మీ ధనాధిపతి ఎక్కడున్నాడు దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే మీకు ధనయోగం కలుగుతుంది, ఎక్కడ మీరు ఫైనాన్షియల్గా జాగ్రత్తగా ఉండాలి లైఫ్లో, ఎటువంటి మార్గం ద్వారా మీకు ధనయోగం వస్తుందని. అదేవిధంగా మనకి 4th హౌస్ని బట్టి మీరు ఏ డైరెక్షన్స్లో ఉంటే బాగుంటుంది, మీ పేరుని 4th హౌస్ని తీసుకొని మీరు ఎప్పుడు అసర్ట్స్ కొంటే బాగుంటుంది. చాలామందికి మిస్టేక్ జరిగేది ఏంటంటే ఈ సమయంలో అసర్ట్ కొంటే మంచిదే అన్నప్పుడు తెలియకుండానే అనుకూలించినటువంటి సమయం కాకుండా అనుకూలించిన సమయంలో అనుకూలించినటువంటి దిశలో కొంటారు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. అదేవిధంగా సంతానం ఒక మార్గంలో వాళ్ళు సక్రమంగా వెళ్ళలేకపోతున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి దేవత ఆరాధన వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది, వాళ్ళకి ఏ మంత్రం చెప్తే బాగుంటుంది అనేటువంటివి కూడా చాలా ఉంటాయి. వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళు ఎదగడం కావచ్చు, ఇవన్నీ కూడా. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, అబ్రాడ్కి వెళ్ళేటువంటి యోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లోనే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు సందేహం కలగవచ్చు ఇక్కడ, ఇవన్నీ నా పర్సనల్ చార్ట్లోనే ఉంటే మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము అనేటువంటిది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము ఒక ప్లానింగ్ అనుకుంటాం, మనం ఒక ప్లాన్ చేసుకుంటాము, మన ప్రయత్నం మనం ఒకటి చేస్తాము, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు అంటే ఏమిటి, ట్రాఫిక్కే కావచ్చు, బిజినెస్ సంబంధంగా మార్కెటే కావచ్చు, వాతావరణమే కావచ్చు, ఇవి అనుకూలించలేదనుకోండి. మనం ఒక ప్రయాణం చేస్తున్నాం, ట్రాఫిక్ బాగా జామ్ ఉంది, గంటలో వెళ్ళాల్సింది 2 గంటలు పట్టచ్చు, 3 గంటలు పట్టచ్చు. ఏమిటంటే మీ ప్రయత్న లోపం ఎక్కడా లేదు, కానీ బయట ఉండేటువంటి పరిస్థితులు వల్ల మీకు లేట్ అయింది. అలాగే గోచార గ్రహాలు కూడా ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కండిషన్లో అది మీకు మీరు చేస్తున్నటువంటి దానికి ఏ రకంగా అది అబ్స్ట్రకిల్ చేస్తుందా లేకపోతే అది సపోర్ట్ చేస్తుందా, ఇదే గోచార ఫలితాలంటే. కాబట్టి ఈ గోచార గ్రహాల యొక్క స్థితిని మనం చెప్పుకుంటున్నాం. సో మీరు మీ జన్మజాతక ఫలితాలని, మీ గోచార గ్రహాల స్థితిని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని, అదేవిధంగా మీరు పితృదేవత అనుగ్రహం కూడా ఇప్పుడున్న గ్రహస్థితుల్లో ముఖ్యంగా మీన రాశిలో రాహు సంచారం జరుగుతున్నందుకు తారుమారు అవుతుంటాయని అంచనాలు కానీ అవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయాలి. చేసినట్లయితే మీకు ఖచ్చితంగా పరిపూర్ణ విజయం అనేటువంటిది ఆ పితృదేవతల అనుగ్రహం ద్వారా మీకు లభిస్తుంది. శ్రీమాత్రే నమః.